ఎందుకు యేసుక్రీస్తుని మనం నమ్మాలి? ఎందుకు యేసుక్రీస్తుని మనం నమ్మాలి? 1 తిమోతి 1:15 ఇలా ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలి అంటే, భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎందుకు తెలుసుకోవాలి అంటే, పాపులను రక్షించడానికి భూమి మీదకి వచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపులను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, పంపబడ్డాడు పరలోకం నుంచి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు అని నమ్మాల్సిందే ప్రతి ఒక్కరూ. నమ్మి ఆయన చెప్పినట్లుగా జీవించాల్సిందే. కారణం ఏమిటంటే, పాపులను రక్షించడానికి. ఇప్పుడు పాపులు ఎవరు? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఇప్పుడు పాపులు ఎవరు అని అడిగితే గ్రంథం చెబుతుంది. ఏమని చెప్తుందంటే, రోమపత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు. ధనవంతుడు, పేదవాడు, లేదా జ్ఞానవంతుడు, అసలు జ్ఞానం లేనటువంటి వాడు, ఇలాగూ ఏ భేదం లేదు లోకంలో. లేకపోతే ఇంకొక కులం, ఆ కులం, ఈ కులం, పెద్ద కులం, చిన్న కులం, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పాపే. ప్రతి వ్యక్తి పాపం చేసినటువంటి వాడే. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసినటువంటి వారే. ఎవరికి వారు పరిశీలన చేసుకుంటే ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది, నేను కూడా పాపం చేసినటువంటి వాడిని అని అర్థమవుతుంది. పాపం చేయలేదని నువ్వు ఎదుటి వ్యక్తితో చెప్పొచ్చేమో కానీ నీ మనస్సాక్షి నీకు చెబుతుంది, నేను పాపం చేశాను, నేను పాపిని అని నువ్వు ఒప్పుకోవాల్సిందే ఖచ్చితంగా. అందుకు దేవుడు ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని ఎరుగును కాబట్టి మాట్లాడుతున్నాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు భూమి మీద ఉన్నటువంటి వారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏం పాపం చేశారు? ఏమన్నాడంటే, సకల దుర్నీతి. ఎవరన్నా తిట్టుంటావు కదా, నేను ఏ పాపం చేయలేదండి, ఎప్పుడు నేను పాపం అంటే ఎరగనండి అని అనుకునేవారు. మనుషులందరూ ఏం ఆలోచన చేస్తారంటే, వ్యభిచారమో, నరహత్యం, దొంగతనమో పట్టుకుని కొట్టేస్తారు చూసారా, ఇలాంటివే పాపాలని అనుకుంటారు కదా. మనుషుల యొక్క ఆలోచన అది. పెద్ద పెద్దవి నాకు ఏం తెలియదండి, వాళ్ళే చేసినవన్నీ వాళ్ళే అని ఇతర వ్యక్తులు చూపిస్తారు తప్ప, గుర్తుపెట్టుకోండి, ఎవరో ఒకరు నువ్వు బూతులు తిడితే పాపమే. అది చిన్న పాపమో పెద్ద పాపమో కాదు, పాపం చేసినటువంటి వాడే ప్రతి వ్యక్తి. అబద్ధం ఆడితే పాపం చేసావు. నువ్వు బయటికి అసలు ఎప్పుడు మాట్లాడలేదు, కానీ లోపల ఆలోచన చేసుకుని ఉంటావు కదా. ఇతరుల గురించి నువ్వు ఆలోచన చేసుకుని ఉంటావు కదా, నీకు చెడు ఆలోచనలు వచ్చి ఉంటాయి కదా. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి అపవిత్రుడిగానే కనబడతాడు భూమి మీద. కారణం ఏంటంటే, సకల దుర్నీతి. నీతి ఉండదు. సకల దుర్నీతి పాపమని గ్రంథం చెబుతోంది. యోహాను 1 5:17 సకల దుర్నీతియు పాపము. సకల దుర్నీతియు పాపం. అందువల్ల భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాపం చేసినటువంటి వారే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాపము చేసినటువంటి వారే. రోమపత్రిక 5:12 ఇలా ఉంది, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మనుషులందరూ పాపం చేసినందున, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఏ భేదం లేదు,
నీతిమంతులు లేడు, ఒక్కడనూ లేడు. నీతిమంతులు లేడు, ఒక్కడనూ లేడు. చూడండి, యూదులు కానివ్వండి, అన్యుడు కానివ్వండి, ఎవడైనా సరే 3వ అధ్యాయము రోమపత్రిక 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుణ్ణి వెదుకువాడు ఎవడనూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ స్వార్థంగా ఆలోచన చేసుకునే వాళ్ళే. ఒకవేళ పైకి మంచిగా మాట్లాడొచ్చేమో కానీ వారు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి పాపం చేసినటువంటి వాడే అని నేను చెప్పట్లా. ఎవరి హృదయాల గురించి నాకు తెలియదు, వాస్తవానికి ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మాత్రం సమస్తాన్ని ఒకేసారి చూడగలడు. ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని అణువణువున ఒక వ్యక్తి పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు వాని యొక్క జీవితాన్ని ఎరిగినటువంటి ఒకే ఒక్కడు పరలోకం ఉన్నటువంటి మన తండ్రి. ఆ దేవుడు చెప్తూ ఉన్నాడు, అందరూ పాపం చేసినందున ఏం జరిగిందంటండి, అందరూ పాపం చేసినందున. అందువల్ల ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చెను. అడుగుతారు మనుషులు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు మేం పాపులం కాదు అన్నారు యేసుక్రీస్తునే. ఆయన అన్నాడు, నేను పాపుల కోసం వచ్చాను, జబ్బు కలిగిన వాడిని బాగు చేయడానికి వచ్చాను, నేను ఆరోగ్యవంతుల గురించి రాలా, నేను జబ్బు కలిగిన వాడి కోసం వచ్చాను అంటే, పాపం చేసిన వాడి కోసం వచ్చాను అంటే చాలా మంది ఆ మాట విని పక్కకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వారు చెప్పుతున్నది పాపం చేసిన వారి గురించి నేను ఈ లోకానికి వచ్చాను, పాపుల కొరకు ఈ లోకానికి నేను వచ్చాను. ఎందుకు వచ్చానంటే వారిని రక్షించడానికి వచ్చాను, పాపులను రక్షించడానికి వచ్చాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు పాపం వలన ఏం జరుగుతుందో మనకు అర్థమైతే, పిక్చర్ అర్థమైతే, మనకి పాపం వలన జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు అర్థమైతే యేసుక్రీస్తు వారిని నమ్మాలా లేదా అనేది మనకు అర్థమవుతుంది. భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి పాపం చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, పాపం చేయడం ద్వారా ఒక వ్యక్తి ఏమవుతున్నాడు, అపవిత్రుడైపోతున్నాడు, పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నాడు. వాస్తవానికి దేవుడు ఎందుకు లెక్క అడుగుతాడంటే, రేపొద్దున గుర్తుపెట్టుకోండి ఒక మాట, ఎందుకు లెక్క అడుగుతాడంటే, మన తల్లి గర్భంలోంచి మనం బయటకు వస్తూ ఉన్నాము అంటే, దేవుడు మనల్ని యథార్థవంతులుగానే పుట్టిస్తూ ఉన్నాడు. దేవుడు ఎలా పుట్టిస్తున్నాడు, యథార్థవంతులుగా, పాపం లేనటువంటి వారిగా తల్లి గర్భంలోంచి మనం బయటకు వస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఈ భూమి మీద నీకు జన్మనిస్తూ ఉన్నాడంటే ఆ జన్మలో ఎలాంటి పాపము లేదు. ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి, 9వ అధ్యాయం 27వ వచనంలో, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. ఆది నుంచి కూడా, ప్రారంభం నుంచి కూడా, ఇప్పుడు కూడా పిల్లల్ని కంటూ ఉన్నారంటే వారు యథార్థవంతులు. వారికి ఏమీ తెలియదు, పాపం చేయడం తెలియదు వాళ్ళకి. ఏం జరుగుతుందంటే, పుట్టిన తర్వాత వాళ్ళు ఎదుగుతూ ఉండగా వివిధమైన తంత్రములను కల్పించుకుంటూ ఉన్నారు లోకంలో. వివిధమైన తంత్రాలు కల్పించుకుంటూ పాపం చేస్తూ దేవుని మహిమను పొందలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. పర్యవసానం అది. అందువల్ల దేవుడు రేపొద్దున అడుగుతాడు. కారణం ఏంటంటే, ఆయన ఇచ్చేదేమో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని భూమి మీద పెడుతూ ఉంటే, మనుషులు పరిశుద్ధతను విడిచిపెట్టి వివిధమైన తంత్రాలు కల్పించుకుని అపవిత్రులుగా, పాపులుగా లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. పాపులుగా లోకంలో బ్రతుకుతూ ఉంటే, ఇప్పుడు పాపం వల్ల పర్యవసానం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి, పాపం చేసినటువంటి వ్యక్తి, ఏ వ్యక్తిలో అయితే పాపం ఉంటుందో ఆ వ్యక్తి దేవునిని చూడలేడు. ఆ వ్యక్తి ఏం చేయలేడు, దేవునిని చూడలేడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు.
రేపొద్దున ప్రభువుని చూసే అవకాశాన్ని కోల్పోతాడు. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూసే అవకాశము ఉండదు. అందువల్ల పాపం చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే, పాపం చేసినటువంటి వారి మీద దేవుడు తన కోపాన్ని ప్రదర్శించబోతాడు. పాపం చేసినటువంటి వ్యక్తి మీద దేవునికి కోపం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పాపం చేసినటువంటి వ్యక్తి మీద దేవునికి ఏముంటది? కోపం ఉంటుంది. కోపాన్ని ఏ క్షణంలోనైనా బయలుపరచొచ్చు. పాపం చేస్తూ బ్రతికి చనిపోతే ఒక వ్యక్తి యుగ యుగాలు నరకాన్ని అనుభవిస్తాడు. తన కోపాన్ని ప్రదర్శిస్తాడు పరమందున్నటువంటి దేవుడు. అంటే తను సృష్టించిందేమో యథార్థంగా సృష్టిస్తే, తను సృష్టించింది పరిశుద్ధంగా జన్మనిస్తూ ఉంటే, మనిషి ఆ పరిశుద్ధతను విడిచిపెట్టి గ్రాడ్యువల్ గా పాపులుగా మారుతూ ఉన్నాడు. పాపులుగా మారినటువంటి కారణాన ఒక వ్యక్తి మీద దేవుడు కోపాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఇలా ఉంది. రోమ 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎవరైతే దుర్నీతి పరులు కంటే పాపం చేస్తూ బ్రతుకుతూ ఉన్నారో వారి మీద పరలోకము నుండి దేవుని యొక్క కోపము బయలుపరచబడుతుందంట. అంత మాత్రమే కాకుండా, పాపుగా ఒక వ్యక్తి భూమి మీద ఉంటే వాని పాపాలు, అంటే భూమి మీద ఉన్నటువంటి పాపి పరలోకంలో ఉన్నటువంటి దేవునికి మధ్యన ఒకని పాపాలు అడ్డంగా వస్తాయి. భూమి మీద నుండి ఒక వ్యక్తి పరలోకంలో ఉన్నటువంటి దేవుడిని చూడలేడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్నాయి. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. అందులో పాపములు ఏమవుతాయి? దోషములు ఏమవుతాయి? అడ్డంగా వచ్చినాయి. ఇంకేంటంటే చూడండి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను, కనపడకుండా చేసేసి దేవుని ముఖాన్ని, గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో దేవుడు పాపి యొక్క మొరను ఆలకించడు. కారణం ఏంటంటే, మన పాపం చేస్తే మనకి దేవునికి మధ్య మన పాపాలు అడ్డంగా వస్తాయి, అడ్డుగోడగా నిలబడతాయి. అందువల్ల దేవుడు కోపాన్ని ప్రదర్శించబోతాడు. దేవుని ముఖమును చూడడానికి మరుగైపోతుంది. అంటే దేవుణ్ణి ఒక వ్యక్తి చూడలేడు. అందువల్ల భూమి మీద ఉన్నటువంటి పాపం చేసినటువంటి ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి చేరలేని పరిస్థితిలో ఉన్నాడు. అందువల్ల భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి పాపిగా ఉంటే దేవునికి శత్రువు, ఎనిమి. పాపం చేసినటువంటి వాడు దేవునికి శత్రువు అవుతూ ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఎలా ఉంది? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగలనో వాడు దేవునికి శత్రువగును. పాపం చేసేవాడు దేవునికి శత్రువు. దేవునికి శత్రువు అనుకోండి, ఎవరు నిలబడతారు? ఎవరు గెలుస్తారు? దేవునితో యుద్ధం చేసి గెలిచేవాడు ఎవడు? ప్రభు రోషం ముందు, ప్రభు కోపం ముందు నిలబడేవాడెవడు? తట్టుకునేవాడెవడు? నిలబడి ఖచ్చితంగా దేవునితో వైరము ఒక వ్యక్తికి నష్టాన్ని కలుగు చేస్తుంది. అంటే పాపం చేసిన వాడు దేవుని దృష్టిలో చచ్చిన వాడితో సమానం. పాపం చేసిన వాడు ఒకవేళ బతుకుతూ ఉండొచ్చు, పాపం చేసిన వాడు భూమి మీద నడుస్తూ ఉండొచ్చు, భోజనం చేస్తూ ఉండొచ్చు, మాట్లాడుతూ ఉండొచ్చు, కార్యక్రమాలు జరిగిస్తూ ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం చచ్చిపోయినటువంటి వాడు. పాపం చేయడం ద్వారా భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి ఏమవుతున్నాడంటే చనిపోయాడో దేవుని లెక్కది. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలా ఉంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, పాపముల చేతను అపరాధముల చేతను మనిషి ఏమైపోయాడు అంట? భూమి మీద చనిపోయాడు. అందువల్ల చనిపోయినటువంటి వ్యక్తితో దేవునికి సంబంధం ఉండదు. చనిపోయినటువంటి వ్యక్తితో, ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని ఎన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుంటామండి?
మనిషి చనిపోయాడు అనుకోండి, ఏం చేస్తాం? ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది. 1 రోజు 2 రోజులు ఆ చనిపోయిన శవాన్ని అనురాగాన్ని బట్టి 1 రోజు ఉంచుకోవచ్చు, 2 రోజులు ఉంచుకోవచ్చు, 3 రోజులు ఉంచుకోవచ్చు. తర్వాత ఏమవుతుంది? డీకంపోజ్ అవుతుంది, కంపు కొడుతుంది. ఆ ఏడ్చి అతనే చెప్తాడు, ఇంకా తీసుకెళ్ళిపోండి అని. కారణం ఏంటంటే చనిపోయినటువంటి వానితో బతుకున్న వాటికి ఏముండదు? సహవాసం ఉండదు, సంబంధం ఉండదు. నువ్వు ప్రేమించి కాసేపు అది నీ ఏడుపు, దుఃఖం ఇవన్నీ వస్తాయి మనల్ని ఎవరైనా విడిచి వెళ్ళిపోతే ఖచ్చితంగా. కానీ ఎంతకాలం పెట్టుకుంటాం? అలాగూ దేవుని దృష్టిలో ఒక వ్యక్తి కనుక చనిపోతే ఈ చావు ఎలాంటిదంటే పాపం చేసి చనిపోయినటువంటి చావు. ఈ చావు చచ్చినటువంటి వారు దేవుని దృష్టిలో చనిపోయినటువంటి వాడు కాబట్టి, అంటే భూమి మీద పాపం చేసిన వాడు దేవుని దృష్టిలో చనిపోయినటువంటి వాడు కాబట్టి దేవుడు చనిపోయినటువంటి వాడితో సహవాసము చేయడు. దేవునికి పాపం చేసినటువంటి వ్యక్తికి సమాధానం భూమి మీద ఉండదు. అందువలన భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి సమాధానం లేనటువంటి వాడిగా ఉన్నటువంటి రోజులవి. పాపిగా చనిపోతే యుగాలు నరకం. ఇప్పుడు ఏంటి సమస్య? ఏంటి? పాపిగా చచ్చిపోతే ఏంటయ్యా నువ్వేంటి నాకు చెప్పొచ్చేది అని మాట్లాడతారు చాలామంది. అంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనుషులకు తెలియదు కాబట్టి, చనిపోయిన తర్వాత జరగబోయేది ఏంటో మనుషులు చూడలేకపోతున్నాడు కాబట్టి. ఒక విషయం చెప్తాను, మీరు నవ్వుకున్న ఒక విషయం ఖచ్చితంగా చెప్పాల్సిందే. మనుషులు ఏం చేస్తారంటే ఇక్కడ అనిపిస్తున్నటువంటి జీవితానికి చనిపోతేనంట పైలోకంలో ఇంకా మళ్ళీ రంభా ఊర్వశులు ఉంటారంట. అంటే ఇక్కడ తందనాలాడి పాపం చేసి రకరకాలుగా బతికినటువంటి బ్రతుకు కాకుండా ఈయన కోసం మళ్ళీ పైనంట రంభా ఊర్వశి మేనకులు ఎదురు చూస్తూ ఉంటారంట. ఇది కదా. అంటే చూడండి, చావుని బట్టి భయపడకుండా మనుషుల్ని ఎలాగూ ట్రైన్ చేసింది లోకం. చావు అంటే భయపడ్డు. దేవుని దృష్టిలో చనిపోతాను, పాపం చేస్తాను ధైర్యంగా చేస్తాడు. కారణం ఆయన మగండ్రా, నువ్వు మగాడువా, దేవుని దృష్టిలో చచ్చిపోయావు. అది తెలియక ఇంకా పాపం చేస్తున్నటువంటి మనుషులు అనేక మంది ఉన్నారు. అలాంటి వారికి గతి గుర్తుపెట్టుకోండి. పాపం చేసిన వాడు దేవుని దృష్టిలో ఏంటి? శత్రువు. పాపం చేసిన వాడికి దేవునికి ఏముంటది? వైరం ఉంటది, గొడవ ఉంటది. గొడవ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి వ్యక్తుల మీద ఉగ్రత కురిపిస్తాడు. ఉగ్రత అంటే ప్రచండమైనటువంటి కోపం. ఆ ఉగ్రత ఏంటంటే ఒకవేళ భూమి మీద నువ్వు తప్పించుకున్నా, అక్కడక్కడ చూడండి పాపం చేసిన వాళ్ళని దేవుడు తీసేస్తూ ఉంటాడు. ఒకవేళ భూమి మీద నువ్వు తప్పించుకున్నా అంటే దేవుని కృప అమూలమైంది కాబట్టి నా బిడ్డ మారుతాడు ఒకవేళ తెలుసుకుంటాడని అవకాశాలు ఇస్తూ ఉంటాడు దేవుడు. అంటే జాలి కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు భూమి మీద, మారతాడులే అని. కానీ మారకుండా పాపిగా కనుక ఒక వ్యక్తి చనిపోతే దేవుని ఉగ్రత ఒక వ్యక్తి మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా దేవుడు శత్రువులమై ఉన్నటువంటి వారి మీద తన ఉగ్రతను కురిపించడానికి రెడీగా ఉన్నాడు. అది ఏ క్షణమైనా అవ్వచ్చు. నీ కళ్ళు కనుక మూయబడితే అయిపోయింది జీవితం ఇంక భూమి మీద. మనుషులు ఆలోచన చేసేది ఏంటంటే ఒక 70-80 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితం గురించే ఆలోచన, ఇదే పరితాపం మనుషులకి. ఆ తర్వాత యుగయుగాలు దేవునితో ఉండాలి. ఆ తర్వాత యుగయుగాలు 70-80 సంవత్సరాలు కాదు దేవునితో ఉండేది. దేవుడు ఎంతకాలం ఉంటాడో ఆయన చావు లేనటువంటి వాడు, ఆయనతో పాటు నిత్య జీవం అనిపించి ఆ జీవితం గురించి మనిషి కనుక భూమి మీద ఆలోచన చేస్తే దేవుడు చెప్పినట్లుగా బ్రతుకుతాడు. ఈ భూమి మీద జీవితం కోసం ప్రయాసపడడు. ఈ భూమి మీద జీవితం కోసం అన్యాయస్తుడిగా బ్రతకడు. ఈ భూమి మీద జీవితం కోసం పాపం చేయడు. దేవుడు కోరినట్లుగా జీవితాన్ని గడిపేవాడుగా ఉంటాడు. అందువల్ల పాపిగా కనుక ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి మీద దేవుని ఉగ్రతను దేవుడు కురిపించడానికి రెడీగా ఉన్నాడు. ఆ ఉగ్రత ఏమిటంటే
అగ్ని గంధకములతో మండుగుండం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను జాతి వినాలి. పిరికివారును పిరికివారు అంటే ఏంటి? యేసుక్రీస్తు అంటే ధైర్యంగా ఒప్పుకోలేనటువంటి వాడు కూడా పిరికోడే. పిరికివారును యేసుక్రీస్తుని అంగీకరించడానికి భయం చాలా మందికి. అయ్యో ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని పిరికితనంతో బ్రతికి యేసుక్రీస్తుని అంగీకరించకుండానే చనిపోయేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అగ్ని గంధకములతో మండుగుండం రెడీగా ఉంది, కాసుకుచ్చుకుని ఉంది. ఎవడైతే భూమి మీద పాపం చేస్తూ ఉన్నాడు, అలాంటి ఉగ్రతను దేవుడు ఒక వ్యక్తి మీద కురిపించడానికి రెడీగా ఉన్నాడు. ఆ అగ్ని ఎలాంటిదంటే, ఆ అగ్నిగుండం ఎలాంటిదంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదు, అగ్ని ఆరదు. అలాంటి అగ్నిలో వేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో ఏమంటున్నాడంటే, అది నిత్య అగ్ని, అగ్ని ఆరదు కాబట్టి అది ఎప్పుడూ ఉంటది అనమాట. 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండే వారిని చూచి శపింపబడిన వారులారు. ఎవరు? నన్ను విడిచి అపవాదికిని వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నిత్యాగ్ని, అది అగ్ని ఆరదు, పురుగు చావదు, అది అగ్ని గంధకములతో మండే గుండం. అందువల్ల పాపం చేసేవాడికి అది రెడీగా ఉంది. అది ఏ పాపమైనా సరే భూమి మీద ఒక వ్యక్తి జరిగిస్తూ ఉన్నాడంటే అగ్ని గంధకములతో మండుగుండం ఒక వ్యక్తికి రెడీగా ఉంది. అందువల్ల ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, ఇప్పుడు పాపం చేయనిటువంటి వాడు లేడు భూమి మీద. అందరూ పాపం చేశారు, అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? అందరూ పాపం చేసిన వాళ్ళందరూ అగ్ని గంధకములతో మండుకొండంలో పడిపోయే పరిస్థితే. అయితే పరలోకమందు ఉన్నటువంటి దేవుడే భూమి మీద ఉన్నటువంటి మానవులు అందరూ కూడా నరకంలోకి వెళ్ళిపోతారని తెలిసినటువంటి దేవుడే ఏం చేశాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. యేసుక్రీస్తు ద్వారా భూమి మీద ఉన్నటువంటి పాపం చేసినటువంటి వారిని పరిశుద్ధులుగా తీర్చాలని పరలోకమందున్నటువంటి దేవుడు ఆలోచన చేసి యేసుక్రీస్తు యొక్క బలిని మనం అంతకుముందు నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే, యేసుక్రీస్తు జన్మించింది వాస్తవం, చరిత్రకారుడు చెప్పాడు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు, యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేశాడు. ఆయన సిలువ వేశారు అంటే యేసుక్రీస్తు వారు సిలువ మరణం అనుభవించాలని, అంటే క్రీస్తు ప్రభు బలైపోవాలనేది అనాది నిర్ణయం. భూమి ఆకాశాలు లేనప్పుడు, భూమి మీద ఇంకా మానవుణ్ణి దేవుడు సృజించక మునుపు పరలోకమందున్నటువంటి దేవుడే తన దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని మానవుడిని సృజించిన తర్వాత మానవుడు ఏమైపోతాడో, ఆదాము దగ్గర నుంచి తర్వాత మానవులు ఆ వంశవాళ్ళంతా ఏమైపోతాయో ముందుగా ఎరిగినటువంటి వాడు. ఆదామును సృజించక మునిపే ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ముందుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వారందరి కొరకు యేసుక్రీస్తు యొక్క బలిని ఏర్పాటు చేశాడు. ముందుగానే నియమించాడు యేసుక్రీస్తు వారిని. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన, గుర్తుపెట్టుకోండి, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి పాపులందరి కొరకు జగత్తు పునాది, అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అన్న మాటకు ముందుగానే
దేవుడు యేసుక్రీస్తు వారిని నియమించాడు. ఎందుకోసం అంటే ఆయన అమూల్యమైన రక్తాన్ని, అంటే పరిశుద్ధమైన రక్తాన్ని భూమి మీద చిందించడం ద్వారా సర్వ మానవాళికి విమోచన, పాపంలో ఉన్నటువంటి వాడు బయటికి రావడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒకే ఒక మార్గము, అది యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా జరిగినటువంటి కార్యక్రమమే తప్ప ఇంకా లోకంలో ఇలాంటిది ఏదీ లేదు. సహోదరులు చెప్పారు, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి వచ్చానని. ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు అనబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా పాపిని పరిశుద్ధులు చేయడానికి వచ్చినటువంటి వారిగా కనపట్ల. మీరు చూడండి, అనేకుల్లో పరిశుద్ధత కనబడిన వారికి నాకు చెప్పండి, ఆయన పేరు చెప్పండి. లోకంలో ఉన్నటువంటి వారు దేవుళ్ళుగా ఒకవేళ చలామణి అవుతున్నటువంటి వారు, ఒకవేళ పరిశుద్ధులు ఎవరైనా ఉంటే నాతో మాట్లాడచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే ఈ లోకానికి అంతటికి దిక్కు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన సవాల్ చేశాడు భూమి మీద ఉండి, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించును? ఛాలెంజ్, లోకానికి రండి, నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపిస్తాడో నిరూపించండి అని మాట్లాడినటువంటి ఒకే ఒక్కడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారానే ప్రపంచ మానవాళికి విముక్తి. స్వతహాగా మనం పరిశుద్ధులు కాలేకపోతూ ఉన్నాం. కారణం ఏమంటారు? మనం అందరం పాపులమే. మరి పరిశుద్ధులు ఎలాగవుతాం? మన గతిని ఎరిగినటువంటి దేవుడు, మనం పరిశుద్ధులుగా మార్పు చెందలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని ఎరిగినటువంటి దేవుడే మన దగ్గరికి యేసుక్రీస్తు వారిని పంపి, ఆయన మనలాంటి శరీరాన్ని ధరించుకుని, మనలాంటి శరీరంలో ఆయన వేదన పొందాడు, శోధన పొందాడు, ఇబ్బందులు పడ్డాడు. మనవలే అనేక రకాలైన శ్రమలు అనుభవించినప్పటికీ ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడండి? పాపము లేనివాడిగా ఉన్నాడని గ్రంథం చెప్తోంది. చూడండి ఒకసారి, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాదు గాని సమస్త విషయముల్లోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మనవలే శోధించబడ్డాడు, మనవల్లే ఇబ్బందులు పడ్డాడు. కాండ్రగిచ్చి మోకం మీద ఉమ్మూశారు, పిడిగుద్దులు గుద్దారు, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు, మేకులతో గుచ్చారు. ఏమండి, మనం వెళ్ళేటప్పుడు ఒక మనిషి మనకు తగిలితేనే మనకి కోపం వచ్చేస్తుంది, అంతేనండి? మనం నడుస్తూ వెళ్తున్నాం, చెయ్యి ఏదో తగిలింది అనుకోండి, కోపంగా చూస్తాం. అలా కాదు, ప్రభు వారిని కాండ్రగిచ్చి ముఖం మీద ఊశారు. ఏం చేశాడు ఆయన? మనం అయితే దూరం నుంచి మాట్లాడితే తుప్పరొస్తే చాలు ఊరుకుంటామా? నా మీదకి ఉమ్ము వస్తావా అని సీరియస్ అయిపోతాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లవలే మన కోసం ఓర్చుకుని, పాపం ఎరుగని వాడై, పాపము చేయని వాడై, పరిశుద్ధుడిగా ప్రతి పరిస్థితుల్లో మానవుడు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడో ఆ ప్రతి పరిస్థితులు, సాతాను నుంచి వచ్చే పరిస్థితులు, శోధనలు ఎరిగినటువంటి వాడై, అయినప్పటికీ పాపము లేకుండా బలైపోయాడు. గొర్రె పిల్లవలే పాపం లేకుండా కలువరి శిలువలో ఆయన బలవడం మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం, యేసుక్రీస్తు వారు నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు అని నమ్మి, ఆయన దేవుని కుమారుడని నమ్మి, దేవుడు నా కోసం యేసుక్రీస్తుని పంపాడు అని నమ్మి, అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఇది విశ్వాసానికి ఆధారం. ఎందుకు నమ్మాలి యేసుక్రీస్తు వారిని అంటే, నేను చనిపోతే మళ్ళీ నా ప్రభువులాగా నేను లెగిస్తాను. నా ప్రభువుని కనుక, యేసుక్రీస్తుని కనుక నేను నమ్మితే నా ప్రభువు నన్ను లేపుతాడు, ఆయనుండు స్థలములో నేను ఉండులాగున నాకు అవకాశం ఇస్తాడు అనే గొప్ప విశ్వాసంతో ఒక వ్యక్తి యేసుక్రీస్తుని భూమి మీద ఉండగానే నమ్మాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే, ఇదేదో మనుషులు ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు.
అక్కడికి వెళ్ళి మునిగి వచ్చాం, లేదా అక్కడికి వెళ్ళి వచ్చాం, ఇక్కడికి వెళ్ళి వచ్చాం. ఏ వ్యక్తి తలస్నానం చేసినంత మాత్రాన ఏ వ్యక్తి పరిశుద్ధుడు కాదు. పరిశుద్ధుడు అవ్వడు. తలస్నానం చేసినంత మాత్రాన పరిశుద్ధుడు కాదు. హృదయం మార్పు చెందాలి. నీ గత పాపాలన్నీ క్షమించబడాలి. అది కేవలం యేసుక్రీస్తు రక్తములోనే దేవుడు ఏర్పాటు చేశాడు. అది నమ్ముతావా? నీ చేతులకు విడిచిపెట్టాం. అది నమ్మవా? అది కూడా నీ చేతులకి విడిచిపెట్టాడు దేవుడు. ఎవరిని, భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరిని బలవంతం చేయడు. మేం కూడా ఎవరిని బలవంతం చేయం. చెబుతామంతే వాస్తవాలు. ఏది నిజమో ఏది అబద్ధమో చెబుతామంతే. నమ్ముతావో నమ్మకుండా ఉంటావో నీ ఇష్టం, అది నీ జీవితం. కానీ పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఆయన అందరికీ దేవుడు. ఆయన పరిశుద్ధుడు. దేవుడై ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడై ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలి. దేవుడై ఉండాలి అంటే ఆయనలో పాపం ఉండకూడదు. దేవుడై ఉండాలి అంటే ఆయన న్యాయవంతుడై ఉండాలి, సత్యవంతుడై ఉండాలి, నీతిపరుడై ఉండాలి. దేవుని యొక్క క్వాలిటీస్ అవి. అలాగ మీరు చూసుకుంటూ వెళ్తే మీకు చివరికి దొరికేది యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడే కనబడతాడు తప్ప లోకంలో ఇంకా వేరే వ్యక్తులు ఎవ్వరూ కనపడరు. అలాంటి పరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మనందరి కోసం రక్తం కార్చాడు, మనందరి కోసం వధించబడ్డాడు. ఇది అందరికీ, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వారందరికీ అర్థమవుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే చూడండి, ఏం చేస్తారంటే వారి పాపాలు పోవాలని ఏ కోడ్ను బలిస్తూ ఉంటారు, ఏ మేకనో బలిస్తూ ఉంటారు, ఏదో బలిస్తూ ఉంటారు లోకంలో. కానీ గ్రంథం చెప్తుంది, కోడుల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్క రక్తము పాపమును తీసివేయుట అసాధ్యం. అందువలన పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలి. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చిందించారు. కాబట్టి ఈనాడు క్రైస్తవులైనటువంటి మనం ఏ బలులు అర్పించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే మన కోసం పరిశుద్ధులైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలైపోయాడు సిలువలో. అది నమ్ముతావో? లేదు నేను ఇంకా వెయిట్ చేస్తాను అంటే ఒక మాట మాత్రం చెప్తూ ఉన్నా, దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు భూమి మీద. ఒకవేళ ఆయన నీలో ఉన్న ఊపిరిని తీసేస్తే ఏమైపోతావో ఆలోచన చెయ్యి. ఈ భూమి మీద ఉండగానే మనకు అవకాశం, ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకో. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధుడై నీతిమంతుడిగా బ్రతుకు. మళ్ళీ పాత జీవితానికి వెళ్ళకు. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఒక వ్యక్తి పరిశుద్ధుడు, నిర్దోషి అవుతున్నాడు. స్వతహాగా అయితే పరిశుద్ధుడు కాదు, నాకు నేనుగా పరిశుద్ధుడిని కాదు. కానీ నా క్రీస్తు ప్రభు యొక్క రక్తము నన్ను పరిశుద్ధుడిగా ఎంచుతుంది, నన్ను పరిశుద్ధుడిగా ఎంచుతుంది, నీతిమంతుడిగా ఎంచుతుంది. ఆయన ఎదుట నిర్దోషిగా కనపడే పరిస్థితులు కనబడతాయి. కారణం ఏంటంటే ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో వాని మీద క్రీస్తు ప్రభు యొక్క రక్తము చిందించబడుతూ ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి క్రీస్తు ప్రభు రక్తాన్ని చూసి పరలోకమందు ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడిగా ఎంచుతాడు, నిర్దోషిగా ఎంచుతాడు. ఈ కార్యక్రమాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద జరిగించాడు. అది నమ్మేవాళ్ళు ఎంతమందో. అసలు దేవుడు అంటే ఎలాంటి అభిప్రాయమో మనుషులకి, దేవుడంటే మనలాంటి వాడే అని అనుకునే పాడైపోయేవాళ్ళు చాలామంది. అయితే గుర్తుపెట్టుకో, దేవుని యొక్క అనాది సంకల్పం ఏమిటంటే మనందరము పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబడి ఆయన కుమారులు అవ్వాలనేది. ఆయన కుమారులు ఎప్పుడవుతామంటే భూమి మీద మనం పరిశుద్ధపరచబడి నిర్దోషుడిగా తయారై, ఎప్పుడైతే నిర్దోషిగా తయారవుతున్నావో అప్పుడు దేవుని కుమారులుగా స్వీకరిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు తన కుమారులుగా స్వీకరిస్తూ ఉన్నాడో ఈ భూ నివాస కాలం ముగించిపోతే, ఈ భూ నివాస కాలం అంటే 70-80 సంవత్సరాలు, లేకపోతే అధిక ఆయుష్ ఉంటే 100 సంవత్సరాలు నువ్వు బ్రతికిన తర్వాత నీవు చనిపోతే అప్పుడు దేవుడు నీకు పరలోకాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఉగ్రతను తప్పించి నరకం అనేది ఏర్పాటు చేశాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. దాన్ని తట్టుకుని, దాన్ని దాటుకుని ఒక వ్యక్తి పరలోకంలో దేవునితో పాటు సదాకాలం జీవించడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. దేవునితో పాటు ఉంటే బాధ ఉండదు, దేవునితో పాటు ఉంటే హింస ఉండదు, దేవునితో పాటు ఉంటే మరణం ఉండదు, దేవునితో పాటు ఉంటే ఈ భూమి మీద ఉన్నటువంటి కన్నీళ్ళు ఉండవు,
ఆయనతో పాటు ఎప్పుడూ సంతోషమేనంట. అలాంటి మహత్తరమైన గొప్పదైన లోకంలో నువ్వు నేను యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారందరూ నివసించడం అనేది ఎంత భాగ్యకరమో. అందువలన ఒకవేళ యేసుక్రీస్తును నమ్ముకుని కూడా ఇంకా పాపిగానే బ్రతుకుతున్నావేమో, జాగ్రత్త. దేవుని నమ్మిన వాళ్ళు కూడా పాపం చేస్తూ ఉంటే దేవుడు ఊరుకోడు. దేవుడు నమ్మిన వాడైనా దేవుని నమ్మని వాడైనా ఒకే ఒక తీర్పు తీరుస్తాడు. గుర్తుపెట్టుకో, పాపంలో బ్రతకొద్దు. అదే దేవుని నమ్మని వాడు దేవుణ్ణి ఎరిగి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధుడై పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఈ భూమి మీద జీవితాన్ని ముగించినట్లయితే ఒక వ్యక్తి పరలోకాన్ని చేరుకుంటాడు. అదే లోకంలో అంటారు కదా స్వర్గం అని, ఆ లోకాన్ని చేరుకుంటాడు. అక్కడ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే అవకాశం. అలా కాదని బ్రతికితే అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. అయిపోయిందిరా అంటే అరే కాలిపోతున్నాడు, కనపడకుండా పోతాడు అంటే కనపడకుండా పోడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అంతే కదండి. మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు విస్తారమైన అగ్ని వేసి అగ్నిలోకి ఒక వ్యక్తిని నెట్టితే ఏమవుతుందండి? ఏమవుతుంది? 1 నిమిషం, 2 నిమిషాలు, లేకపోతే 5 నిమిషాలు ఆ వ్యక్తి ఏమవుతాడు? బాధపడతాడు. మామూలు బాధ కాదు, కాలిపోతూ ఉంటాడు, బాధపడతాడు. 5 నిమిషాల్లో విముక్తి అయిపోతాడు. ఇంకా బాధ తెలియదు అతనికి, అయిపోయింది, ఇంకా చనిపోయాడు. కానీ నరకం అలాంటిది కాదు. అగ్ని కాలుతూనే ఉంటుంది, పురుగు చావదు. ఆత్మ చావు లేనివంటి వాడు కాబట్టి ఆత్మను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? నరకంలో వేస్తాడు. కానీ అదే ఆత్మని ఆయన దగ్గరికి తీసుకుంటే నిత్య ఆనందం. దాన్ని ఏమని పోల్చాడంటే నిత్య జీవం అన్నాడు. ఆనందమయమైనటువంటి లోకం, బంగారుమయమైనటువంటి ఆ లోకాన్ని చేరుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తావో, అసలు నమ్ముతావో నమ్మవో, నీ చేతులకి అప్పగించేస్తూ ఉన్నావు. కేవలం చెప్పడం వరకే. ఆలోచన చేసి అంగీకరించి పరలోకాన్ని పొందుకుంటావో, ఆలోచించకుండా పాపం చేస్తూ నరకాన్ని పొందుకుంటావో నీ ఇష్టం, నీ చేతులకు అప్పగించేశాడు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన ప్రభు రెండవ రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మన పోకడ ఎప్పుడో మనకి తెలియదు. ఈ రెండూ తెలియదు కాబట్టి దేవుడు మనకి సమయం ఇస్తూ ఉన్నప్పుడే దేవుణ్ణి తెలుసుకుని యేసుక్రీస్తు వారిని నమ్మి యేసుక్రీస్తు ద్వారా తండ్రి చేరాలని మిమ్మల్ని అందరిని కూడా హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఆలోచించండి. పరిశుద్ధులుగా బ్రతుకుతాం మనందరం పరిశుద్ధులుగా బ్రతికితే లోకంలో మనం వెలుగుగా ఉంటాం. అది గుర్తుపెట్టుకుని పరిశుద్ధతను కొనసాగిద్దాం. నిజమైన దేవుని పిల్లలుగా భూమి మీద బ్రతికి పరలోకాన్ని పొందుకుందాం.